యాక్చువల్లీ ఫెస్టివల్స్ అనే కాకుండా గోపీనాథ్ గారు బేసిక్‌గా కోవిడ్ టైంలో గూడా ఫుడ్ పంపిణీ చేశారు. అండ్ ఆయన స్వయంగా కుక్ చేసిన సందర్భాలున్నాయి. అది ఒకసారి మాకు షేర్ చేస్తారా కరెక్ట్‌గా? కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్డు లేక. పక్కన ఫుట్‌పాత్‌ల మీద కూడా ఉంటారు. హ్మ్. మన కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నారు. ఆళ్ళ గురించి పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది. హ్మ్. మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ కావాలని ఎగ్ ప్రతిరోజు, హ్మ్. చికెను, సాంబారు, కర్రీ అందరికి ప్యాకెట్స్ చేసి పంచేవాళ్ళు. ఏ డివిజన్‌కి ఎంత ఎళ్ళాలి పిలిసి అప్పజెప్పేవాళ్ళు. చాలకపోతే మళ్ళీ ఎమ్మటే చేపిచ్చేవాళ్ళు. హ్మ్. రంజాన్ వచ్చింది కరోనాలో. రంజాన్‌లో హలీం చేయించారు. చికెను, మటను అయి కూడా బాక్సుల్లో పెట్టి ప్యాక్ చేసి ప్రతి ఇంటికి పంపించేవాళ్ళు. హ్మ్. మళ్ళీ అది కూడా తగ్గితే అందరికి ఇచ్చేవాళ్ళు. ఈ స్టేషన్‌లో కూడా అందరికీ ఫుడ్ పంపించేవాళ్ళు. హ్మ్. ప్రతి ఒక్క స్టేషన్‌లో కూడా అందరికి. ఒక్కొక్కసారి మేము భయమేసి వద్దనేవాళ్ళం. కరోనా కదా అట్లానే ఏం కాదు మనకేమవుతది హ్మ్. అట్లాంటి భయమేం వద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు జనాల్లోకి. అంత జనాల్లో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి గోపన్నగా ఆయన ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో, మరి మీరు ఇప్పుడు ఆయన తరువాత ప్రజల్లోకి రావాల్సొచ్చిన పరిస్థితొచ్చింది. మీరు అంతలా మమేకమయ్యి వెళ్ళగలను అని మీకు మీ మీద నమ్మకం ఉందా? అట్ ద సేమ్ టైమ్ ప్రజలకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఈయన ఉన్నప్పుడు చాలా చూసాం ఈయనతో ఉండి. హ్మ్. నేను వెనకమాల నుంచి సపోర్ట్ చేసేదాన్ని. ఈయన జనాలతో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉండేదాన్ని. ఇంట్లో కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు వింటూ ఉండేవాళ్ళము. కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు. అలా అన్నీ తెలుసు కాబట్టి నేను బయటికి రాగలిగాను. ఏ పనైనా చేయగలుగుతున్నాను. హ్మ్. గోపన్నని చూసి చాలా నేర్చుకున్నా కాబట్టి గోపీనాథ్ గారిని చూసి. అది నాకు ఇప్పుడు అవసరం పడింది. గోపీనాథ్ గారు ఏ ఆశయాలతో అయితే అనుకున్నారో ఈ పనులు చేయాలి ప్రజలందరికీ అని, ఆ ఆశయాలను నెరవేర్చడానికి నేను ముందడుగు వేశాను.